హలో ఫ్రెండ్స్, నేను రాజుగారు. తూచ్ అంతా ఒత్తిదే, ఎవరో పెట్టిన పోస్టుకు మాకు సంబంధం లేదు అంటూ ఒకవైపు అల్లు అర్జున్, మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం నుంచి ఈ మధ్యకాలంలో ఒక ప్రకటనలు వచ్చాయి. దానికి బిఫోర్ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాబోతున్నాడు. జూలై 18వ తారీఖున ఒక మీటింగ్ ఉండబోతుంది. ఆ రోజునే ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం గురించి ఒక ప్రకటన ఉంటుందని చెప్పి రా ఎన్టీఆర్ పేరుతో ట్విట్టర్లో ఒక పోస్టు వచ్చింది. అలాగే ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టి జూనియర్ ఎన్టీఆర్ ఇక మీ ఊరు మీ వాడలోకి రాబోతున్నాడు అనే విధంగా ఆ ట్వీట్ సారాంశం. అంటే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నాడు అనేది ఆ ట్వీట్ ఉద్దేశం. ఇక చూస్తే మొన్న గ్రేట్ ఆంధ్ర ఒక వెబ్సైట్కి సంబంధించి ఒక ట్వీట్ వచ్చింది. అల్లు అర్జున్ ప్రశాంత్ కిషోర్ను కలిశాడు, త్వరలోనే ఆయన కూడా రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నాడు అని చెప్పి వచ్చింది. ఆ తర్వాత అల్లు అర్జున్కి సంబంధించిన టీం అలాంటిది ఏమీ లేదు, అది గాలి వార్తలు అంటూ కొట్టిపారేశారు. తమిళనాడులో విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంతమంది నటులకు, అంటే స్టార్డమ్ ఉన్నటువంటి నటులకు, మేము కూడా పాలిటిక్స్లోకి వెళ్ళి ముఖ్యమంత్రి అవ్వచ్చు కదా, ఆ విధంగా ప్రయత్నాలు చేస్తే బెటరే కదా అనే ఆలోచన మొదలైనట్లుగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే చూస్తే అల్లు అర్జున్కు తనకు కూడా ఎక్కడో నేను కూడా రాజకీయాల్లోకి వెళ్ళాలి, నేను కూడా ముఖ్యమంత్రి కావాలనే ఆలోచన మొదలైందా? అదేవిధంగా ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్కు ఆయనకి ఎప్పటి నుంచో రాజకీయాల్లోకి రావాలని ఉంది అనేది అందరికీ తెలుసు. టీడీపీ పార్టీని పట్టుకోవాలి, లేదంటే కొత్తగా ఒక పార్టీ పెట్టాలనే ఆలోచన మొదటి నుంచి ఉంది. అయితే మీ అందరికీ తెలుసు, 2009లో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున క్యాంపెయిన్ చేశాడు. పెద్ద ఎన్టీఆర్ ఏదైతే ఆ కాకి డ్రెస్సులు వేసుకొని సేమ్ అతన్ని కాపీ కొడుతూ అలాంటి స్పీచ్లు ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. ఆ రోజుల్లో చాలామంది అనుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా ఇక 2018కో 20కో 24కో ఆయన రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చాలామంది భావించారు. అలాగే చూస్తే జూనియర్ ఎన్టీఆర్కు అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి వల్లభనేని వంశీ కానీ, కొడాలి నాని కానీ చాలా సందర్భాల్లో మాట్లాడారు జూనియర్ ఎన్టీఆర్కు పాలిటిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అని. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తాడు, ఏదో ఒక కొత్త పేరుతో పార్టీ పెడతాడనేది మనం అనుకోవచ్చు, దాంట్లో డౌట్ అక్కర్లేదు. కానీ ఇప్పటికిప్పుడు రాజకీయాల్లోకి వస్తాడా అంటే డౌట్. ఎందుకంటే ఇప్పుడు ఆ వ్యాక్యూమ్ లేదు నిజానికి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఒకవైపు జనసేన పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీ ఉంది, అలాగే వైఎస్ఆర్సీపీ ఉంది. ఇక్కడ ఇంకో కొత్తగా ఒక పార్టీ వచ్చి అక్కడ వ్యాక్యూమ్ని క్రియేట్ చేయడం అనేది చాలా చాలా కష్టం ప్రస్తుత పరిస్థితుల్లో. ఏమో ఫ్యూచర్లో చెప్పలేం, కానీ ఇప్పుడైతే ఆ వ్యాక్యూమ్ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ వచ్చి రాజకీయ పార్టీ పెట్టి ఆయన ముఖ్యమంత్రి అవ్వడం అంటే చాలా చాలా ఇప్పుడున్న పరిస్థితిలో కష్టం. పవన్ కళ్యాణ్ గారిని చూడండి, దాదాపు 15 సంవత్సరాల నుంచి ఆయన రాజకీయాల్లో ఉండి ఎన్నో ఇబ్బందులు పడుతూ, నానా మాటలు పడుతూ ఆయన ఇప్పటికీ ఇంకా ఆ పార్టీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. 2014లో పార్టీ పెట్టి 2024 దశాబ్ద కాలం పాటు ఆయన నానా మాటలు పడ్డాడు. ఆఖరికి ఇప్పుడు చూస్తే ఆయన డిప్యూటీ సీఎంగా ఆయన పార్టీ 21 స్థానాలు, ఎమ్మెల్యే 2 ఎంపీ స్థానాలు, అదేవిధంగా ఎమ్మెల్సీ, అదేవిధంగా రాజ్యసభ స్థానాలు కూడా సంపాదించుకుంది. అంటే 10 సంవత్సరాలు కష్టపడితే కానీ ఒక పొజిషన్లోకి రాలేదు ఆయన. అందరికీ విజయలాగనో, లేకుంటే అప్పట్లో 1983లో నందమూరి తారక రామారావు గారిలాగా అందరికీ సాధ్యపడకపోవచ్చు. ఎందుకంటే అప్పటి పరిస్థితులు వేరు. అలాగే చూస్తే ఇక్కడ తమిళనాడులో పరిస్థితులు చాలా డిఫరెంట్. ఎవ్వరూ ఊహించలేదు విజయ్ ఈ స్థాయిలో ఉంటాడు, ఆయన పార్టీ ఇన్ని స్థానాలు గెలుచుకుంటుందని. అరే సర్వే సంస్థలకే అందలేదు. వాళ్ళందరూ తెలుసు కదా, విజయ్ 0, 1, 2, 3 అని చెప్పి చెప్పారే తప్పితే ఆయన 108 స్థానాలు గెలుచుకుంటాడని ఎవరైనా చెప్పారా? లేదు. మరి ఊహించని పరిణామం, మరి అలాంటి రిజల్ట్స్ వచ్చాయి అక్కడ. అలా విజయం చూసి మనం కూడా రాజకీయాల్లోకి వెళ్ళాలంటే తెలుగు రాష్ట్రాల్లో సాధ్యం కాదు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులు ముఖ్యమంత్రులు అయ్యారు, రాజకీయాల్లో రాణించారు. అది మనం చూసాం కూడా. ఎన్టీ రామారావు గారు, విజయ్ కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ. అదేవిధంగా చిరంజీవి గారు పార్టీ పెట్టినా కూడా ఆయన 18 స్థానాలు గెలుచుకున్నాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి గారు ఒక్కసారి ముఖ్యమంత్రిగా అయి 2వ దఫాకు వెళ్తున్న సమయంలో కూడా 18% ఓట్ బ్యాంక్ రాబట్టాడంటే అది చిన్న విషయం కాదు. అప్పుడు చిరంజీవి గారిని ఎంత టార్గెట్ చేశారో మీ అందరికీ తెలుసు ఆల్మోస్ట్.
అలాంటి సందర్భంలో కూడా చిరంజీవి గారు అప్పుడు 18 సీట్లు గెలుచుకున్నాడంటే అది చిన్న విషయం కాదు. అదే చిరంజీవి గారు కనుక సరైన టైంలో, అంటే అప్పుడు ఆ స్పేస్ లేదు, ఆ వ్యాక్యూమ్ లేదు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బెటర్గా కనిపిస్తున్నాడు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చాలా బలంగా కనబడుతున్నాడు. అలాంటి సందర్భంలో చిరంజీవి గారు రావడం అనేది అది రైట్ టైంలో రాలేదు. ఆయన కనుక 2014లో వచ్చి ఉంటే నిజంగా ముఖ్యమంత్రి అయ్యేవారు ఆయన. కానీ ఆయన కాస్త ముందుగా వచ్చి అనుకున్నది జరగలేదు. ఇప్పుడు వీళ్ళు కూడా రాజకీయాల్లోకి రావచ్చు, ఎవరైనా పార్టీలు పెట్టచ్చు, ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చు. పవన్ కళ్యాణ్ లాంటి ఒక స్టార్ హీరోనే చూస్తున్నాం. ఆయనకున్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ వీళ్ళిద్దరికీ ఉందా అంటే నిర్మోహమాటంగా చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్తో పోలిస్తే ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువే, చిరంజీవి గారితో పోలిస్తే ఇంకా తక్కువే. మరి అలాంటి స్టార్ హీరోల పరిస్థితే పాలిటిక్స్లో మనం చూసాం. అనవసరంగా వీళ్ళు రాజకీయాల్లోకి వచ్చి జనాలతో మాటలు పడడం, చీవట్లు పడడం తప్పితే ఇంకేమైనా ఉంటుందా అనేది చాలామంది మాట్లాడుతున్నారు. ముఖ్యంగా అభిమానులు కూడా, అంటే హార్డ్ కోర్ అభిమానులు కూడా అవసరమా మనకి పాలిటిక్స్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇక చూస్తే ఎవరైతే ఈ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నాడని చెప్పి ట్వీట్ చేశారో, అదేవిధంగా అల్లు అర్జున్ ప్రశాంత్ కిషోర్ను కలిశాడని ట్వీట్ చేశారు, అది పచ్చి అబద్ధాలని చెప్పేసి వాళ్ళు, తప్పుడు వార్తలు అని చెప్పేసి వాళ్ళు కూడా అదంతా తూచని చెప్తా ఉన్నారు.